నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సిబ్బందిని ఘనంగా సన్మానించిన ఏఎస్పీ జావలి, సిఐ సుధాకర్ రెడ్డి. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొన్న పీడీఎస్యు నాయకులు. విద్యార్థులలో నైపుణ్యాలు ఉంటే నాయకులు కావచ్చని పేర్కొన్న డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి. వనితా నంద్యాల ప్రగతి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చీర సారె సమర్పణ. ఘనంగా దస్తగిరి స్వామి, మౌలల స్వామి జాతరలు. శ్రీ జగజ్జనని అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పణ. శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనాల దళారిని పట్టుకున్న అధికారులు. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా పనిచేసిన 9 మందిని, అలాగే ఒక హెడ్ కానిస్టేబుల్ ను సాధారణ బదిలీలో భాగంగా వెళ్తున్న సందర్భంగా ఏఎస్పీ జావలి మరియు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. వారు విధుల పట్ల ప్రజలకు చేసిన సేవలను అభినందించారు. ఈరోజు సాధారణ బదిలీలో నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి 9 మంది కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ వివిధ పోలీస్ స్టేషన్లకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇప్పటి వరకు ఒక 2 కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజు అందరినీ మొత్తం 10 మందిని మన స్టేషన్ నుండి వన్ టౌన్ స్టేషన్ నుండి రిలీవ్ చేసి వారి కొత్త ప్లేసెస్కి రిపోర్ట్ చేసుకోమని చెప్పి పంపడం జరిగింది. ఇందులో భాగంగా బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందరికీ నంద్యాల ఏఎస్పీ మేడం, జావలి మేడం గారు వచ్చి చిన్న సత్కారం చేసి వాళ్ళందరినీ వారి ప్లేసెస్ పంపడం జరిగింది. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ అన్ని జిల్లాల బాధ్యులు, సభ్యులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో నంద్యాల జిల్లాలోని పెన్షనర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పుల్లారెడ్డి, ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బారాయుడు, జయప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆనంద్తో పాటు వందలాది మంది పెన్షనర్లు పాల్గొని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెన్షనర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన వెలిడేషన్ అమైన్మెంట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సవరణ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
కేంద్రంలో 8వ పే కమిషన్ వెంటనే నియమించాలని కోరారు. రాష్ట్రంలో 12వ పే కమిషన్ వెంటనే నియమించారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు, డిఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేయాలన్నారు. రైల్వే మరియు విమాన టికెట్లలో సీనియర్ సిటిజన్ రాయితీలను తిరిగి అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల కాలం నుండి తగ్గించి 11 సంవత్సరాలకు తగ్గించాలని తెలిపారు. పెన్షనర్ల సమావేశంలో పెన్షనర్లకు అనేక కష్టాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కష్టాలు తీరాలంటే ధర్నాలే ఉద్యమాలే శరణ్యమని వీళ్ళంతా కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన బకాయిలు గాని, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ విభాగాన్ని గాని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు 15/7/2025లో దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంది ఫైనాన్స్ బిల్లు. మన మార్చిలోనే ఫైనాన్స్ బిల్లు పార్లమెంట్లో అప్రూవ్ చేసినారు. దాని మీనింగ్ ఏమంటే, ఒకసారి పెన్షన్ ఫిక్స్ అయితే పిఆర్సీ ఉండదు, డిఎల్ ఉండదు, ఏముండదు. అదే లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు అదే పెన్షన్ ఉంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా అఖిల భారత పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 6th పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ వెంటనే వేయాలి. ఐఆర్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న డిఆర్ఎస్ వెంటనే ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా లెవెల్లో అన్ని తాలూకాల నుంచి వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్లోకి వస్తారు. ఈవెన్ పోస్టలు, రైల్వేస్, మిలిటరీ, ఎయిర్లైన్స్, మన స్టేట్ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్స్ రిటైర్లకు ఇది వర్తిస్తారు. కాబట్టి అందరూ సంఘటితమై పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి. ఈ పోరాటానికి అందరినీ కూడా మద్దతు కలగలని చెప్పి అన్ని తాలూకాల నుండి కూడా ఈరోజు వచ్చారు. మన నంద్యాల టౌన్ నుంచి కూడా అందరూ వచ్చారు, మా పెన్షనర్స్ మొత్తము. అందుకని ఈ ధర్నా నుంచి ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని కోరుతూ, ఆ బిల్లును ఫైనాన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ, రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్2 రాష్ట్ర ఉపాధ్యక్షులు జురేద్ బాషా, నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు తెలిపారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతినగర్ సెంటర్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో రమణ, నాగరాజు, షఫీక్, తౌఫిక్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం ఆధ్వర్యంలో పద్మావతినగర్ సెంటర్ లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జీవో నెంబర్ 75 రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జీవో నెంబర్ 75 రద్దు చేయలేదు. మరి పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, మెడికల్ కళాశాలలో 107, 108 జీవోలు రద్దు చేయాలని ఈరోజు పీడీఎస్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మెడికల్ కళాశాలలో ఏబీసీ కేటగిరీలో విభజించి ఈ సీట్లను అమ్ముకునే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, మరి సీట్లను అమ్ముకోకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఈరోజు పీడీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సంక్షేమ హాస్టల్ సమస్యలు అయోమయంగా ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు వసతులు అరకులు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించాలని ఈరోజు పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు బెస్ట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఈరోజు పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న బెస్ట్ కాస్మెటిక్ బిల్లులు ఎప్పుడు విడుదల చేస్తారు, సంక్షేమ హాస్టల్కి సన్నబియ్యం ఎప్పుడు సరఫరా చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలని ఈరోజు పీడీఎస్గా మంత్రి గారిని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారో, విద్యార్థులకు హామీ ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో విలీనాన్ని ఆపాలని, 84, 85, 117 జీవోలను రద్దు చేయాలని ఈరోజు పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే రోజులలో
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను. రాంబాబు, పీడీఎస్ రాష్ట్ర సహాయకర్త. దాదాపుగా సంవత్సరం కావస్తున్న జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ దాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యారని పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల వరకు ఉన్నత విద్యాలయాల వరకు కూడా నేటికి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వ కళాశాలలో ఉన్న కేజీ నుంచి పీజీ వరకు సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నేడు వరల్డ్ యూత్ స్కిల్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ హాజరయ్యారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్కులు, ర్యాంకులతో ఉద్యోగాలు తెచ్చుకునే రోజులు పోయాయని, నేటి ప్రస్తుత కాలంలో నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తారని తెలియజేశారు. ఆన్లైన్లో కోర్సులు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని, ఇలాంటి సమయం మళ్లీ తిరిగి రాదని చెప్పారు. లైట్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ ని అభివ్యక్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ముందుకు కొనసాగాలని తెలియజేశారు. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాలు ఉంటే నాయకులు కావచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి ముఖ్యమని, స్కిల్స్ నేర్చుకుని నాలెడ్జ్ పెంచుకొని ఇతరులకు తెలియజేయాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చని చెప్పారు. ఎక్సెల్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలని, స్కిల్స్ కోసం టైంను కేటాయించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి, కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, విజయకాంత్, హిమబిందు, మురళీధర్, మహేష్ గుప్తా శేఖర్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే మనకి. సో ఈ వరల్డ్ యూత్ స్కిల్ డే అనే ప్రోగ్రామ్ కి సంబంధించి ఇందాక మా సార్ వాళ్ళు, తర్వాత మేడం వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో విజయకాంత్ సార్ చెప్పారు మనకి ఏఐ టూల్స్ అనేవి బాగా డెవలప్ అవుతున్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు మనకి. సో మనకు ప్రిన్సిపల్స్ వచ్చేసి గవర్నమెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ సంబంధించిన స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పారు. సో ఇందాక మన మేడం కూడా చెప్పారు మనకి. సో మనకి అమ్మాయిలు వచ్చేసి ఒక థియరీస్ చేశారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ గా మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కూడా మేడం ఇది క్లియర్ గా అందరికీ కూడా గైడ్ చేయండి. సో దీంట్లో వచ్చేసి మేజర్ గా ఏంటి అంటే వరల్డ్ యూత్ స్కిల్ డే అని చెప్పేసి మనము ఒక స్పెషల్ గా ఒక డేని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అలా ఉండకూడదు. సో మేడం గారు చెప్పారు, సో అందరికంటే మీరు బెస్ట్ అని చెప్పేసినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవాలి. సో అందరూ ఉన్నారు స్టూడెంట్స్, క్లాస్ లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. సో ఈ 50 మెంబర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎలా ఉండాలి, సో ఏ స్కిల్స్ లో ఇంప్రూవ్ చేసుకోవాలి, సో అకాడమిక్ పరంగా చేసుకోవాలి, ఇంకా అడిషనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా బాగుంటుందా, సో వాళ్ళ దగ్గర మీరు బెస్ట్ గా కనిపించాలి స్కిల్స్ లో అంటే ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటున్నాయి. సో ఆ స్కిల్స్ నాకు ఫ్యూచర్ లో ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ఆ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరికీ నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైనా సరే స్కిల్ చేసుకున్నప్పుడు అది మనకు ఎగ్జాంపుల్ బయటికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉంటాడు, ఆటో డ్రైవర్ కూడా అతని దగ్గర కూడా స్కిల్స్ ఉంటాయి. సో ఒక ప్లంబర్ ఉంటాడు, ప్లంబర్ కి కూడా స్కిల్స్ ఉంటాయి. శ్రీకాంత్ రెడ్డి గారు చాలా చక్కగా విషయాలు చెప్పడం జరిగింది. వారు లైఫ్ లో ఫేస్ చేసినటువంటి వాళ్ళ అనుభవాలను కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో మీరంతా బాగుండాలి అంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి అన్న దాని మీద కూడా చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఆ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మీలో కల్పించడం కోసం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. చాలా మందికి నేను ఏదో డిగ్రీలో చేరాను, డిగ్రీలో చేరితే నాకు సర్టిఫికేట్ వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయి, నాకు అంత మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చాలా మంది పిల్లల్లో ఉంది. కానీ ఈరోజు మనం చదువుకునేటువంటి చదువుకి బయట మనకి ఏ ఇండస్ట్రీ అయితే ఉద్యోగం ఇస్తుందో, ఆ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నదో ఆ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే తప్ప వాడు మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చదువుకునేటువంటి చదువుకు అర్థం, పరమార్థం అనేటువంటిది ఉండాలి. అలా ఉండాలి అంటే బయట ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. దానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళవలసినట్టు అవసరం. సో ఈరోజు మీరు చెప్పారు ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు,
అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ తరపున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ అసోసియేషన్ ఇలాంటివన్నీ పెట్టి మీకు గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం చాలా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా గమనించారు. ఇచ్చిన ఫ్రెండ్స్ కూడా నేను వాళ్ళకి మోటివేట్ చేశాను ఇలా వచ్చి మాట్లాడాలి దీని గురించి అని. సో దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్, వాళ్ళ టాలెంట్స్ తో వాళ్ళే రాసుకొచ్చి స్పీచెస్ కానీ యాంకరింగ్ కానీ చేశారు. దట్ ఈస్ ఆల్సో అ స్కిల్. సో ఫస్ట్ ఐ వాంట్ గివ్ దట్ ఎగ్జాంపుల్ టు యూ గైస్. మీరు కూడా అలాంటి స్కిల్ ఒకటి డెవలప్ చేసుకోవాలి. నేను ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి మీ క్లాస్కి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తుంటాను, మీరు కాలేజ్కి వచ్చినాము చదువుకున్నాము పాస్ అయినాము కాదు. ఓన్లీ మెయిన్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ స్కిల్స్. స్కిల్ లేకపోతే ఏదో ఒక స్కిల్ అట్లీస్ట్ హ్యావ్ టు కమ్ అప్ అండ్ స్పీక్, లేదా డాన్సింగ్ లోనో, స్పోర్ట్స్ లోనో, లేకపోతే సింగింగ్ లోనో, దేంతో ఒక దాంట్లో ఉండాలి అని నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, మీ ఫ్యాకల్టీస్ చెప్తూనే ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ డే. సో యూ హ్యావ్ టు కమ్ అప్ అండ్ స్పీక్ అప్. అంటే మీరు వచ్చి ముందు మీ స్కిల్స్ చూపించాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా వనితా నంద్యాల ప్రగతి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చీర సారె సమర్పించారు. రమాసమేత సత్యనారాయణ స్వామి గోవింద, శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి గోవింద, అన్నపూర్ణ మాతకు. ఇంటింటి వాసవాంబ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ తరపున నిర్వహించడం జరిగినది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు మరి ఇతర ఊర్ల వాళ్ళు, వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ ప్రెసిడెంట్లు పాల్గొని కార్యక్రమానికి అందరూ పిలవంగానే అందరూ వచ్చినందుకు మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి సత్యనారాయణ స్వామి గుడి, నిమిషాంబ గుడి, మరి అమ్మవార్శాల, కాళికమ్మ గుడి, పెనుగొండ వాసవాంబకు ఈ 5 మందికి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ తరఫున పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరి ఈ క్లబ్ తరఫున మేము పెట్టంగానే వానదేవుడు కూడా సహకరించి మాకు వాన కురిపించినాడు. మరి రైతు బాగుండాలా, మళ్ళీ సైనికుడు బాగుండాలి, కాబట్టి అందరూ బాగుండాలా, అందరిలో మనం ఒకరిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ రోజు ఆషాఢ మాస సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పెనుగొండ యాత్ర సందర్భంగా చీర సారే తీసుకెళ్తున్నాము. అలాగే ఈ సందర్భంగా నంద్యాలలోని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపు నుంచి నంద్యాల జిల్లాలో ఉండే క్లబ్బులన్నీ కలిసి చీర సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే అన్ని గుళ్ళకి అమ్మవార్లకి కానీ శివునికి కానీ పట్టు వస్త్రాలు మరియు సారీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి, మహిళలకి, సోదర సోదరిమణులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. స్థానిక నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో వెలిసిన మౌలాలి స్వామి జాతరలో భాగంగా ఘనంగా దస్తగిరి స్వామిని కాలనీవాసులు ఊరేగించారు. గోపవరం సాయినాథ్ రెడ్డి, సునీల్ రెడ్డి బ్రదర్స్ సహకారంతో పిల్ల చావిడి ముత్తవల్లి రఫీ సమక్షంలో మద్దిలేటి కరీముల్లా, సలీం, ఖాదర్ బాషా, జమాల్వల్లి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ముస్లిం మైనార్టీ టౌన్ సెక్రటరీ జమాల్ వలి మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుంచి సాయినాథ్ రెడ్డి, సునీల్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి సహకారంతో మౌలాలి స్వామి జాతరలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగిస్తామని అన్నారు. ఈ జాతరలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాదాపు 2000 మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. జాతరలు ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయులైన గోపవరం సాయినాథ్ రెడ్డి గారు, గోపవరం సునీల్ రెడ్డి, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం గత 36 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి వాళ్ళు కంటిన్యూగా భోజనాలు పెడుతూ ఈరోజు ఈ పిల్ల పండుగ సంబంధించి ధర్మకర్త గోపవరం సాయినాథ్ రెడ్డి అన్న ఈరోజు ఈ పిల్ల సావుడి కట్టించింది కూడా ఆయననే. ఆయన ఆధ్వర్యంలో ఆటో వాళ్ళు సహకారంతో ఈరోజు రేపు భోజన కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము.
అలానే గౌరవనీయులైన రవి ముగ్గువారు ఆయన గత 36 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ సేవ చేస్తూ ప్రతి ఒక్క సమస్యలను ఆయన అందుబాటులో ఉండి అందరివి ప్రతి ఒక్కరికి ప్రాణం బాగలేకపోయినా సమస్యలు ఏదన్నా వచ్చినా కూడా గత 36 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలను ఆయన మహస్వామి మౌలవస్వామికి మేము అందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా బనగానపల్లె, కదిరి, సింహాచలం, ఆళ్లగడ్డ, కర్నూలు, యాల్లూరు, టంగుటూరు, మార్కాపురం, రాయచూరు, వడ్లరామాపురం, బిలకలగూడూరు, బెంగుళూరు, ప్రొద్దుటూరు, పార్నపల్లె అలాగే ఉత్తరప్రదేశ్ నుండి నాగ సాధువులు అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పార్నపల్లె గ్రామం నుండి ఇది 4వ సంవత్సరం జగజ్జనని మాతకు పసుపు కుంకుమ తీసుకురావడము. ఈ ఉత్సవంతో ఇది 4వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి దినం. ఇది ప్రతి సంవత్సరము 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఇది 4వ సంవత్సరం. చీర సార మీద పసుపు కుంకుమ లడ్లు అన్ని ఉత్సవాలు తీసుకొని జరుగుతున్నది కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని అమ్మవారి ఆశీస్సులు పార్నపల్లె గ్రామానికి నిండుగా ఉండాలని ప్రతి సంవత్సరం ఇలా కొనసాగాలని ఈ రోజు 4వ సంవత్సరముగా అమ్మవారికి జగజ్జనని అమ్మవారికి చీర సారె పట్టు చీరలతో ఈ రోజు తీసుకొస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరము గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం కొనసాగవలసిందిగా ఈ అమ్మవారు మా ఊరిని చల్లగా దీవించవలసిందిగా కోరుతున్నాం. పార్నపల్లె పండాత్మక మండలం, నంద్యాల జిల్లా, పుట్టింటి పట్టు చీర సారే పార్నపల్లె గ్రామం నుంచి నంద్యాల జగజ్జనని మాతకు తీసుకురావడం జరుగుతున్నది. ఇది 4వ సంవత్సరము. పార్నపల్లె గ్రామస్తులు గాని పార్నపల్లె పాడి పంటలు గాని బాగుండాలని, అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని తీసుకొని రావడం జరుగుతుంది. ఇట్లే మేము ప్రతి సంవత్సరం తీసుకొని వస్తామని చెప్పి ఆ తల్లి ఆశీస్సులతోనే మేము నడుస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో మల్లన్న భక్తులకు దళారుల బెడద తప్పడం లేదు. దర్శనాలు, అభిషేకాల పేరుతో భక్తులను నిలువున మోసం చేస్తున్న ఘటన శ్రీశైలంలో హాట్ టాపిక్ గా మారింది. దందారాయిల మోసపు మాటలను నమ్మిన భక్తులు బెంబెలెత్తుతున్నారు. దొంగ దర్శనాలు చేయించే దళారుల చేతిలో మల్లన్న భక్తులు నిలువున మోసపోతున్నారు. స్వామివారి గర్భాలయ అభిషేకం చేయిస్తామని భక్తుల నుంచి 15,000 నగదు వసూలు చేసి అభిషేకం చేయించకుండా స్వామివారి అలంకార దర్శనం చేయించడంతో భక్తులు దళారిపై ఆగ్రహించారు. దర్శనాల దళారిని భక్తులు నిలదీశారు. అయితే దర్శనాల దళారిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపోయిన మల్లన్న భక్తులు ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జునకు లిఖితపూర్వకంగా ఫిర్యాదునిచ్చారు. తమకు జరిగిన మోసాన్ని సెక్యూరిటీ ఆఫీసర్ కు వివరించారు. వివరాలను సేకరించిన సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తులను మోసగించిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. అభిషేకం టికెట్ పేరుతో భక్తుల నుంచి అధిక నగదు వసూలు చేసిన ఘటన శ్రీశైలంలో బయటపడింది. స్థానికంగా ఉండే పవన్ అనే యువకుడు భక్తులను మోసం చేసిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది. శ్రీ మల్లికార్జున స్వామి గర్భాలయంలో అభిషేకం చేయిస్తానని 6 మంది భక్తుల నుంచి సుమారు 15,000 రూపాయల డబ్బును ఓ దళారి వసూలు చేశాడు. హైదరాబాద్ కు చెందిన 3 కుటుంబాల వద్ద నుండి ఒక్కొక్కరి దగ్గర 5,000 చొప్పున వసూలు చేసినట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. అయితే స్థానిక దళారి పవన్ గర్భాలయ అభిషేకానికి బదులుగా 6 మంది భక్తులకు 150 రూపాయల టికెట్లు తీసుకొని భక్తులను ఆలయంలోకి తీసుకెళ్లాడు. దళారి పవన్ పై అనుమానం వచ్చి ఆలయ అధికారి దళారిని ప్రశ్నించాడు. అప్పుడే విషయం బయటపడింది. దళారి పవన్ ఆలయం లోపలికి ప్రవేశించే సమయంలో టికెట్ల తనిఖీలో యువకుడి మోసాన్ని ఆలయ ఏఈఓ హరిదాస్ గుర్తించి పట్టుకున్నాడు. వెంటనే పవన్ ను దేవస్థానం అధికారులు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. దళారుల మోసాలపై సిఐని వివరణ అడగగా విచారణ చేస్తున్నట్లు సిఐ ప్రసాదరావు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సిబ్బందిని ఘనంగా సన్మానించిన ఏఎస్పీ జావలి, సిఐ సుధాకర్ రెడ్డి. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొన్న పీడీఎస్యు నాయకులు.
విద్యార్థులలో నైపుణ్యాలు ఉంటే నాయకులు కావచ్చని పేర్కొన్న డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి. వనితా నంద్యాల ప్రగతి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చీర సారె సమర్పణ. ఘనంగా దస్తగిరి స్వామి, మౌలల స్వామి జాతరలు. శ్రీ జగజ్జనని అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పణ. శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనాల దళారిని పట్టుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.